హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జెన్యూన్గా ఉన్నటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు డైలీ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఐబీపీఎస్ క్లర్క్కి సంబంధించి ఒక 2 months ఆర్ 1 month బ్యాక్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కానీ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వలేదు, ఎవరు అప్లై చేసుకోలేదు. దానికి కారణం ఏంటంటే అప్పుడు మనకి ఆ నోటిఫికేషన్ పైన వివిధ రకాల స్టేట్లో కేసులు నమోదైనవి. ఎందుకొరకు? ఏ లాంగ్వేజ్, ఏ మదర్ టంగ్ వాళ్ళకి ఆ మదర్ టంగ్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ఇంగ్లీష్ కాదు, ఉర్దూ వాళ్ళకి ఉర్దూ, తెలుగు వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్, అట్లా కండక్ట్ చేయాలని చెప్పేసి కేసు వేయడం జరిగింది. సో ఫైనల్గా అది నిన్నైతే మనకు రిలీజ్ చేశారు. ఏ లాంగ్వేజ్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్లోనే, అంటే తెలుగు వాళ్ళకి తెలుగు, అట్లా ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ సెకండ్గా మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దీంట్లో కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. ఆ చేంజెస్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా మనం చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే నిన్నటి నుంచి అండి. 7th October నుంచి స్టార్ట్ అయింది, 27 October వరకు ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువ టైం ఇచ్చారు, 20 days. మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే వెంటనే మెసేజ్ చేసి మీ యొక్క ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, డిక్లరేషన్, 10th class మార్క్ షీట్ పంపిస్తే మేము అప్లై చేసి పెడతాము. దానితో పాటుగా పేమెంట్కి కూడా ఎండింగ్ డేట్ సేమ్ డేటే, నిన్నటి నుంచి 27th వరకు అయితే ఉంటుందండి. డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ అన్నారు కదా, దీనికి నవంబర్లో అయితే ఉంటుందంటున్నారు. డౌన్లోడ్ కాల్ లెటర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కూడా November to December అంటున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అనేవి డిసెంబర్లో అయితే జరుగుతాయి అంటున్నారండి. సో ఓవరాల్గా మీరు ఏప్రిల్ కల్లా మీరు అలాట్మెంట్ అయితే వస్తుంది. మీకు ఏప్రిల్ కల్లా మీరు దీంట్లో జాబ్ అయితే జాయిన్ అయిపోవచ్చు అనమాట, మీకు ఏదైనా తగిలినట్లయితే ఇన్ కేసు. సో ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు, అంటే ఏపీటీఎస్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం వీళ్ళు కల్పిస్తున్నారు. ఏజ్ అనేది మినిమం 20 years వచ్చి 28 years బిలో ఉన్నవారు మాత్రం అప్లై చేసుకోవాలి. అంటే 2/7/93 నుంచి 1/7/2001 మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఉంటుందో వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఓబీసీ వాళ్ళకి 3 years కల్పిస్తున్నారు అనమాట. పర్సన్ విత్ డిజేబిలిటీస్ వాళ్ళకి 10 years అయితే కల్పించడం అయితే జరుగుతుంది ఏజ్ రిలాక్సేషన్ అనేది. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీకు ఆల్రెడీ మీరు వినే ఉంటారు, ఏ డిగ్రీ గ్రాడ్యుయేట్, ఎనీ డిస్క్రిప్షన్ యూనివర్సిటీ రికగ్నిషన్ గవర్నమెంట్, ఏ డిగ్రీ అయినా పర్లేదండి. మీరు ఏ డిగ్రీలో ఏ స్ట్రీమ్ చేసినా దీన్ని అప్లై చేసుకునే అవకాశం అయితే వీరు కల్పిస్తున్నారనమాట. క్లియర్, ఇది కంప్లీట్ అయిపోయి ఉండాలి, చదువుతూ ఉన్న వారు కుదరదు. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వారందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మీకు సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి 30 questions 30 marks 20 minutes, న్యూమరికల్ ఎబిలిటీ గురించి 35 questions 35 marks 20 minutes, రీజనింగ్ ఎబిలిటీ గురించి 35 questions 35 marks 20 minutes. టోటల్ మనకి 100 questions 100 marksకి 60 minutes అయితే జరుగుతుందండి ఈ ఎగ్జామ్ అనేది. మెయిన్ ఎగ్జామ్స్ కూడా మనకి 200 marksకి అయితే జరుగుతాయి, 190 questions అనమాట. ఇందులో జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ గురించి 50 questions 50 marks 35 minutes, జనరల్ ఇంగ్లీష్ గురించి 40 questions 40 marks 55 minutes. ఈ జనరల్ ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది, మిగిలినంతా కూడా మీ యొక్క తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉర్దూ ఏదైతే అది ఆ లాంగ్వేజ్లో ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ గురించి 50 questions 60 marks 45 minutes, కాంపిటేటివ్ గురించి 50 questions 50 marks 45 minutes. ఓవరాల్గా 190 ప్రశ్నలకు 200 మార్క్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మనకి లాంగ్వేజెస్ కూడా చూసుకున్నట్లయితే, అంటే ఏ స్టేట్ వరకు ఏ లాంగ్వేజ్ వర్తిస్తాయంటే ఆంధ్రప్రదేశ్ వారికి ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు కూడా వస్తుందండి ఎగ్జామ్ పేపర్ అనేది. సో మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మనకి అప్లికేషన్లు ఎక్కడ కూడా అడగట్లేదు పేపర్ ఏం కావాలని చెప్పేసి లాంగ్వేజ్ అనేది. సో మేబీ వాళ్ళు అందరికీ 3 options కలిపిచ్చే ఛాన్స్ అయితే ఉంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దానితో పాటుగా ఎలా అప్లై చేయాలి ఇక్కడ క్లియర్గా ఇవ్వడమే జరిగింది. మీరు అప్లై చేసే ముందు మీకు కావాల్సింది పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, డిక్లరేషన్ కూడా కావాల్సి ఉంటుందండి. ఇక్కడ ఉంది చూసారా, ఇది డిక్లరేషన్ అంటారు. ఇది కూడా మీరు హ్యాండ్ రైటింగ్ కోసం ఇది రాసి ఇవన్నీ స్కాన్ చేసి ఆన్లైన్లో పేమెంట్ కట్టి చేయవలసి ఉంటుందన్నమాట. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వారికి 175 రూపాయలు, ఇంకా మిగిలిన ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 850 రూపాయలు ఆన్లైన్లో పే చేయవలసి ఉంటుందండి ఎగ్జామినేషన్ ఫీ అనేది. సో ఇక మేము బ్యాంక్స్ అయితే మనకు ర్యాండమ్గా ఉంటాయి. సో మేము నచ్చిన బ్యాంక్ ఇచ్చేస్తాం, మాకు సెలెక్ట్ చేసిన ఒక బ్యాంక్ ఇస్తామంటే కుదరదండి. చాలామంది చేసే తప్పదే బ్యాంక్ జాబ్స్కి పెట్టేటప్పుడు. ఒక్కసారి మీరు టేబుల్ చూడండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టేబుల్. బీసీ వాళ్ళు జనరల్గా బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పెట్టుకుందాం అనుకుంటారు, కానీ అలా కాదండి. ఓబీసీలో మనకి 32 పోస్టులు ఉన్నాయి. ఇండియన్ బ్యాంక్లో ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ ప్రయారిటీ ఇవ్వండి, తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందులో 2 పోస్టులు ఉన్నాయి, తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1 పోస్ట్ ఉంది, అంతే. ఇంకా బీసీ వాళ్ళకి ఎక్కడ కూడా ఖాళీలు లేవు. అదేవిధంగా ఎస్సీ వాళ్ళు కూడా అంతే అండి. ఇండియన్ బ్యాంక్లో 19 పోస్టులు ఉన్నాయి వాళ్ళకి, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒకే 1 పోస్ట్ ఉంది.
అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి చూస్తే యూనియన్ బ్యాంక్లో 11 పోస్టులు ఉన్నాయి, ఇండియన్ బ్యాంక్లో 9 పోస్టులు ఉన్నాయి, కెనరా బ్యాంక్లో 3 పోస్టులు ఉన్నాయి. సో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఇలా అప్లై చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఇండియన్ బ్యాంకే ఉన్నాయి మనకి ఎక్కువ. యూనియన్ బ్యాంక్లో 51 ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అప్లై చేసుకునే ముందు ఖచ్చితంగా ఈ టేబుల్ చూడండి మీరు. జనరల్ కేటగిరీలో చూస్తే యూనియన్ బ్యాంక్లో 186 ఉన్నాయి, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో 3 ఉన్నాయి, ఇండియన్ బ్యాంక్లో 49 ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 3 ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6 ఉన్నాయి. సో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట మనకి. అదేవిధంగా తెలంగాణ కూడా చూద్దాం ఒకసారి మనం. మీరు అప్లై చేసే ముందు బ్యాంకులు చూడండి, దాన్ని బట్టి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. నచ్చింది పక్కన ఉన్నది ఇచ్చుకోవడం కాదండి. నెక్స్ట్ తెలంగాణ చూసినట్టయితే మనకి ఎస్సీ వాళ్ళకి యూనియన్ బ్యాంక్లో 2 ఉన్నాయి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 2 ఉన్నాయి, ఇండియన్ బ్యాంక్లో 9 ఉన్నాయి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 ఉన్నాయి, కెనరా బ్యాంక్లో 1 ఉంది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1 ఉంది ఎస్సీ వాళ్ళకి. ఎస్టీ వాళ్ళకి చూస్తే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4, ఇండియన్ బ్యాంక్లో 4, ఇండియా ఓవర్సీస్ బ్యాంక్లో 1 ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకైతే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 2, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 14, ఇండియన్ బ్యాంక్లో 6, ఇండియా ఓవర్సీస్లో 1, ఈ విధంగా ఉన్నాయి. జనరల్ వాళ్ళకి కూడా తక్కువే ఉన్నాయండి. జనరల్ వాళ్ళకి కూడా 25 ఇండియన్ బ్యాంక్లో ఉన్నాయి, ఇండియా ఓవర్సీస్లో 8 ఉన్నాయి, పంజాబ్ అండ్ సింధ్లో 2 ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4 ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 6 ఉన్నాయి. ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా ఈ టేబుల్ అయితే చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఇవి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్. మన మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా ఈజీగానే ఉంటుంది అప్లికేషన్ అనేది. సో మీకు ఏమైనా డౌట్స్ ఇంకా ఉంటే కామెంట్ చేయండి. అప్లై చేయించుకోవాలి మాతో అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.